ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు నిర్వహించారు. తాడేపల్లి టీడీపీ రూరల్ మాజీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంచి, నీటి చలివేంద్రాలను, కేక్ కటింగ్, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ ప్రారంభోత్సవంకు రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబుదయ్య పాల్గొని కొమ్మారెడ్డి కిరణ్ చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం పెనుమాక పరిధిలో చిగురు ఆశ్రమంలో అనాథ పిల్లలకు సంక్షేమంలో మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్, జిల్లా టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి, కొల్లి సురేష్ల ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి అనంతరం పుస్తకాలు, పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా వచ్చిన అతిథులు మాజీ టీడీపీ సభ్యుడు రమణ, పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబుద్దయ్య, అలాగే నిర్వాహకులు కొమ్మారెడ్డి కిరణ్, కల్లెం రాజశేఖర్ రెడ్లు మాట్లాడుతూ దేశంలో ఎవరు కూడా ఇంతకాలం ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పాలన చేసిన నేత చంద్రబాబు అని ఆయన సేవలను కొనియాడారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు రాజధాని నిర్మాత చంద్రబాబు అని ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తీసుకుంటే వెళ్ళిపోతా దగ్గర రండి, దగ్గర రండి, దగ్గర రండి. సెలెక్టర్లు కొట్టేసి మార్కెట్ ఆల్రెడీ అని కొట్టేస్తారు గ్రూప్లో. అంతే బాయ్ చేయి. ₹20 లక్షల ప్రాజెక్టుని మొత్తం చలివేంద్రాలకి దానికి దీనికి చేసి మొత్తం ఈ 2 నెలలు మజ్జిగ, 4 గంటలు మజ్జిగ, 4 గంటలు మంచినీరు సప్లై చేయడానికి పాపం ప్రజలను దృష్టిలో పెట్టుకొని P4 పథకం కింద చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన P4 పథకం కింద 25 లక్షల బడ్జెట్ని 2 నెలలు కిరణ్ గారు అలాట్ చేసుకుని సామాజిక సేవ చేస్తున్నారు P4లో భాగంగాను. అలాంటి కిరణ్ గారు ఇంకా ఇంకెన్నెన్నో ఇలాంటి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేయాలి. ఆయనకి ఆ శక్తి చేసే ఇది కలగాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కిరణ్ గారు ఇటువంటి ఇంకా కార్యక్రమాలు బోల్డ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లి రూరల్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ గారు,
దాదాపు 25 లక్షల రూపాయలు వెచ్చించి ఆయన బర్త్డే సందర్భంగా మరి ఈ ప్రాంతంలో మరి దాదాపు 5 చలివేంద్ర కేంద్రాలని పేదలకి బట్టల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ఏదైనా కానీ మరి బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాంతంలో ఆయన ఖర్చు పెట్టి ప్రజలకి అందిస్తూ ఉన్నాడు. ఆయనకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు వారి పిలుపు మేరకు P4 విధానంలో పేదలకి చేయూతను అందించేదానికి ఆయన నడుం కట్టి ఈరోజు 25 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్న సందర్భంలో మరి నాని కొమ్మారెడ్డి కిరణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన మరి పదవులు అధిరోహించాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో పేద ప్రజానికానికి ఆయనకి అనేక రకాలైనటువంటి సేవలు అందించాలని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, దార్శనికుడు, అమరావతి రాజధాని సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు 75వ సంవత్సర జన్మదిన వేడుకలు ఈరోజు చిగురు అనాథాశ్రమంలో బాలబాలికలకి అన్నదాన కార్యక్రమం, అట్లాగే వాళ్ళకి పుస్తకాలు పళ్ళు పంపిణీ చేసి నిర్వహించుకోవడానికి ఇక్కడ అవకాశం ఇచ్చిన ఆశీర్వాదాలకి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఆయన జన్మదిన వేడుకల్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారీగా నిర్వహించారు. మాజీ మండలాధ్యక్షులు తాడేపల్లి కొమ్మారెడ్డి కిరణ్ గారు ఈరోజు 5 చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయటం, తాడేపల్లి మండలంలో అట్లా తాడేపల్లి పట్టణంలో మజ్జిగ మంచినీరు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఆయన జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి కోసం ఆయన మరింత కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నారా లోకేష్ గారి స్ఫూర్తితో మేమందరం కూడా ఈ సేవా కార్యక్రమం చేస్తా ఉన్నాం. నవ్యాంధ్ర సృష్టికర్త, మరి అమరావతి నిర్మాత, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మనందరికి కూడా పేదలందరికీ కూడా 5 మజ్జిగ కేంద్రాలని మన చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్నీ కూడా పేదలకి మళ్ళీ బట్టల కంపెనీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి పెద్దలు మన గతంలో టీటీడీ బోర్డు నెంబర్ సభ్యులుగా చేసిన గౌరవనీయులు రమణ గారు, మన నియోజకవర్గ గౌరవనీయులు పెద్దలు అబద్దయ్య గారు, మరియు మండల నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో ఈ రోజున పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే పేదలందరికీ న్యాయం చేసే వ్యక్తిని. ఈ రోజున మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, మన అమరావతిని పునర్నిర్మాణం చేయాలన్నా, మనం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా ఈ రోజున 10 మహిళలకి న్యాయం జరగాలన్నా కూడా, ఈరోజు మరొక నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కలిగించాలన్నా కూడా ఈ సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాన్ని, ఒక హింసావంతమైన వాతావరణాన్ని తిప్పికొట్టాలని చెప్పి మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అఖండ విజయంతో ఈ రోజున 94% ఓట్లు దీంట్లో స్ట్రైక్ రేట్తో మన అందరం కూడా తెలుగుదేశం పార్టీని విజయపదంగా ముందుకు కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ. అధికారంలో ఉన్నా కూడా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అంటే సేవ, ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం. ఆ రోజు నందమూరి తారక రామారావు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా అదే భాగంగా ఇప్పుడు మా నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గతంలో అధికారం లేకపోయినా కానీ 29 సంక్షేమ కార్యక్రమాలని ఆయన జరపడం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజున విధంగా గతంలో లోకేష్ గారు పేద విద్యార్థులను చదివించడం కానివ్వండి, రోడ్లు వేయించడం కానివ్వండి, బడ్డీ కొట్లు ఇవ్వడం కానివ్వండి, వైద్య సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్న క్యాంటీన్లు సొంత ఖర్చుల మీద ముందుకు నడిపించడం కానీ చెప్పుకుంటూ పోతే 29 సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మా వంతు చిన్న కార్యక్రమంగా ఈ రోజున నియోజకవర్గంలో 5 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇంతమంది తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ముందుకు తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన పెద్దల అందరికీ మరియు కార్యకర్తలకి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.